సార్ నేను బీపీ చెక్ చేసుకున్నప్పుడు కుడి సైడ్ చెక్ చేసుకుంటే ఏమో బీపీ ఒక లెక్క వస్తుంది. ఎడమ సైడ్ చెక్ చేసుకుంటే ఏమో బీపీ ఇంకో లెక్క వస్తుంది. 2 సేమ్ రావట్లేదు. ఏంటి ప్రాబ్లమ్? దీని గురించి చెప్పమని చెప్పి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. నార్మల్‌గా ఏంటంటే మీ కుడి సైడ్ అండ్ ఎడమ సైడ్ బీపీ చెక్ చేసుకున్నప్పుడు కొందరిలో ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇటు 120 వస్తే అటు 130 రావచ్చు. ఇది 1-10 రెండిటి మధ్యలో డిఫరెన్స్ అనేది నార్మలే. దాంతోటి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అలా చాలా మందిలో ఉంటుంది. ఒకవేళ మీకు గనక 10 కంటే ఎక్కువ వస్తుంది. ఎగ్జాంపుల్ 20, 30, 40 ఇలా డిఫరెన్స్ వస్తుందనుకోండి. కుడి సైడ్ 120 వచ్చి ఎడమ సైడ్ 140 రావడమో, లేకపోతే 150 రావడమో ఇలా డిఫరెన్స్ ఉన్నదనుకోండి. మీరు ఏం చేయాలంటే మీ దగ్గరున్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయితే నార్మల్‌గా మెర్క్యూరీ మెషిన్ ఉంటుంది గదా! మెర్క్యూరీ మెషిన్‌లో దాంట్లో చెక్ చేస్తారు. దాంట్లో గూడా అలానే అబ్‌నార్మల్ చూపెడుతుందంటే మీకు ఫర్దర్ టెస్టింగ్ అనేది చేస్తారు. ఎందుకు అంత ఎక్కువగా డిఫరెన్స్ వస్తుంది అని. నార్మల్‌గా అయితే 1-10 డిఫరెన్స్ అనేది కామన్‌గా ఉంటుంది. దాంతోటి ఏం భయపడాల్సిన అవసరం గూడా లేదు. అర్థమైంది గదా! మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందా? వస్తే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.